హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెహికల్ వచ్చేసి i20 డీజిల్. మనమైతే దీనికి ఇంజన్ ఆయిల్, కూలెంట్ అండ్ గేర్ ఆయిల్ రీప్లేస్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం ఇంజన్ ఫ్లెష్ పోసేస్తున్నాం. ఇది వచ్చేసి లిక్విమోలీ కంపెనీది. దీంతోపాటు మనం రేడియేటర్ ఫ్లెష్ కూడా చేస్తున్నాము. అది కూడా మనం రేడియేటర్లో అయితే పోసేద్దాం. ఇదైతే పోసేసినాం. తర్వాత క్యాప్ అయితే పెట్టేసేయండి. దాని తర్వాత రేడియేటర్ ఫ్లెష్ వచ్చేసి వర్త్ కంపెనీ దొరికింది, లిక్విమోలీది అయితే దొరకలేదు. సో వర్త్ అయితే మనం తీసుకొచ్చినాం. కొద్దిగా అంత కూలెంట్ ఫుల్ ఉంటుంది. సో రేడియేటర్లో నుంచి ఒక 200 ml అంత వాటర్ అయితే తీసేసేయండి కూలెంట్. ఆ తర్వాత ఈ లిక్విమోలీ రేడియేటర్ ఫ్లెష్ ఉంటుందిగా, అదైతే రేడియేటర్లో పోసేసేయండి. కంప్లీట్గా పోసేసి దీని క్యాప్ అయితే పెట్టకండి. దీని క్యాప్ పెట్టకుండా ఇంజన్ అయితే 10 to 30 minutes అయితే ఐడిల్లో ఉంచండి. ఐడిల్ తర్వాత మనమైతే ఆయిల్ ఫిల్టర్ అయితే లూజ్ చేసుకుందాం. ఆయిల్ ఫిల్టర్కి వచ్చేసి 27 బిట్ వస్తుంది. తర్వాత ఒక లాంగ్ ఎక్స్టెన్షన్ అండ్ టామీ రాడ్ యూజ్ చేసేయండి. ఇలా అయితే ఆయిల్ ఫిల్టర్ మనం అయితే తీసుకోవచ్చు బయటికి. ఆయిల్ ఫిల్టర్ అయితే మనం బయటికి తీసినాం. చూడవచ్చు దీని కండిషన్. కొత్త ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 467 రూపీస్ ఉంది ఒరిజినల్ హుండైలో. ఆయిల్ బోల్ట్కి వచ్చేసి 70 నెంబర్ బోల్ట్ వస్తుంది. అదైతే లూజ్ చేసుకోండి. తర్వాత ఆయిల్ డ్రైన్ చేసుకోండి. ఈ ఆయిల్ డ్రైన్ అయ్యే గ్యాప్లో వచ్చేసి మనమైతే ఆయిల్ ఫిల్టర్ ఫిట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్యాప్ ఉన్న పాత ఓరింగ్స్ ఉంటాయి కదా, ఈ 2 ఓరింగ్స్ అయితే తీసేసేయండి. ఈ 2 ఓరింగ్స్ తీసేసినాక కొత్త ఓరింగ్స్ ఉంటాయి కదా, అవైతే మళ్ళీ మనం పెట్టేద్దాం. ఫస్ట్ చిన్న ఓరింగ్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. అండ్ ఆ తర్వాత పెద్దది కూడా మనం అయితే పెట్టేద్దాం ఓరింగ్. ఈ 2 ఓరింగ్స్ పెట్టాక మనమైతే ఆయిల్ ఫిల్టర్ అయితే పెట్టేద్దాం. ఆయిల్ ఫిల్టర్ కొద్దిగా ప్రెస్ చేసి ఇట్లా తిప్పండి. ఫస్ట్ చేత్తో ఎక్కించండి, డైరెక్ట్ టూల్తో కాకుండా. చేత్తో 2 థ్రెడ్లు ఎక్కిన తర్వాత ఇలా టైట్ చేసేసుకోండి. ఒకవేళ టార్క్ రేంజ్ ఉంటే అకార్డింగ్ టు టార్క్ స్పెక్స్ని అయితే టైట్ చేసేయండి. ఇదైతే మనం టైట్ చేసేసినాం. తర్వాత దీనికి మనం గేర్ ఆయిల్ కూడా తీస్తున్నాం. గేర్ ఆయిల్కి వచ్చేసి కూడా 70 నెంబర్ బోల్ట్ వస్తుంది. ఈ 70 నెంబర్ బోల్ట్ తీసేసినాం. ఈ కింద బోల్ట్ ఒక్కటి తీసేస్తే కొద్దిగా స్లో వస్తుంది. సో మనం పోస్తాం కదా ఏదైతే గేర్ ఆయిల్, ఆ బోల్ట్ కూడా లూజ్ చేసుకోండి. ఆ బోల్ట్ లూజ్ చేసి తీసేస్తే కొద్దిగా ఆయిల్ ప్రెషర్ గాలి వెళ్ళి తొందరగా డ్రైన్ అవుతుంది. కంప్లీట్గా అయితే డ్రైన్ అయింది. సో మనం బోల్ట్ పెట్టే స్టార్ట్ చేసేద్దాం. దీన్ని కూడా టైట్ చేసేద్దాం. తర్వాత గేర్ ఆయిల్ అయితే మనం పోసేద్దాం. గేర్ ఆయిల్ వచ్చేసి క్యాస్ట్రాల్ వాడుతున్నాను. గేర్ ఆయిల్ అయితే మనం పోసేసినాం. తర్వాత ఈ గేర్ ఆయిల్ మనం పోసిన తర్వాత ఈ బోల్ట్ అయితే పెట్టేసారు 70ది. ఇదైతే టైట్ చేసినాం. తర్వాత ఇంజన్ ఆయిల్ పోసినాం. అట్లనే ఆయిల్ బోల్ట్ పెట్టేసుకొని ఇంజన్ ఆయిల్ అయితే పోసేయండి. ఇంజన్ ఆయిల్ పోసిన తర్వాత కూలెంట్ అయితే ఇప్పుడే పోయకండి. కూలెంట్ వచ్చేసి 2 times ఫ్లష్ అవుట్ చేయాలి. ఫస్ట్ నేను ఆల్రెడీ ఒకసారి ఫ్లష్ చేసిన. ఆయిల్ పోసిన తర్వాత వెహికల్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఫ్లష్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేసి మళ్ళీ కాసేపు ఐడియల్లో ఉంచండి. తర్వాత ఇట్లా ఫ్లష్ అవుట్ చేస్తూనే ఉండండి. వాటర్ పోసి ఇలా ఫ్లష్ అవుట్ చేయండి. వాటర్ అయితే వస్తే ఇలా అవుతుంది, మనకు అన్ని బబుల్స్ వస్తాయి. ఇది వచ్చిన తర్వాత కాసేపు ఐడియల్లో పెట్టండి. ఆ తర్వాత ఇది కూడా డ్రైన్ చేసేసేయండి వాటర్ని. రేడియేటర్ ఫ్లష్ చేసుకుని ఇట్లా మనం 2 steps ప్రాసెస్ చేయాలి. లేదు డైరెక్ట్ కూలెంట్ చేంజ్ చేసుకుంటే జస్ట్ కూలెంట్ అయితే తీసేసేయండి, కొత్తది పోసేయండి. ఇప్పుడు ఇది డ్రైన్ చేసిన తర్వాత మనమైతే కూలెంట్ డ్రైన్ ప్లగ్ ఉంటుంది, అదైతే పెట్టేద్దాం. దీని లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి, డ్రైన్ ప్లగ్ది. డ్రైన్ ప్లగ్ అయితే టైట్ చేసేసాయండి. హ్యాండ్ టైట్ సరిపోతుంది. ఆ తర్వాత మనం కూలెంట్ కూడా పోసేద్దాం రేడియేటర్లో. అండ్ కూలెంట్ కంటైనర్లో కూడా పోయండి. కూలెంట్ వచ్చేసి క్యాస్ట్రాల్ యూజ్ చేస్తున్నాం మనం.
అండ్ కూలెంట్ కంటైనర్ ఆ రిజర్వర్ దీనిలో అయితే కూలెంట్ పోసేస్తాను. తర్వాత మనం వెహికల్ అయితే వాష్ చేసేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.